చెప్పండి, బ్రీఫ్గా చెప్పండి సార్. బ్రీఫ్గానే చెప్తా అధ్యక్ష. అధ్యక్ష, ఇది గౌరవ సభ్యులందరూ ఇంత రియాక్ట్ అవుతున్నారంటే ఇది వందల వేల కోట్లతో ఉన్నట్టుంది అధ్యక్ష. గౌరవ మంత్రి గారికి నేను కోరేది, హౌస్ కమిటీ కన్నా పెద్దది డెమోక్రసీలో హౌస్ కమిటీ కన్నా పెద్ద కమిటీకి ఏది లేదు అధ్యక్ష. విచారణ కమిటీకి ఏది ఉండదు అధ్యక్ష. ఎనీ ఎగ్జిక్యూటివ్ అవన్నీ కూడా హౌస్కి లోబడి ఉండేటటువంటి కమిటీలు అవన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీస్ అన్ని కూడా. దిస్ ఈజ్ ద హైయెస్ట్ ఎపెక్స్ కమిటీ అధ్యక్ష. దయచేసి ఈ సభ ద్వారా ఇది ఈ రాష్ట్రంలో కొన్ని వందలాది వేలాది కోట్లు కొంత లక్షలాది మంది రైతులకి సంబంధించిన అవసరం కాబట్టి దీని మీద హౌస్ కమిటీ అనేది వేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఇది దీని మీద సమూలమైన చట్టంలో కూడా అవసరం అనుకుంటే కొన్ని మార్పులు కూడా చేయాల్సింది కాబట్టి హౌస్ కమిటీ వేస్తే ఆ సూచనలు కూడా వస్తాయి కాబట్టి హౌస్ కమిటీ వేయాలని నా డిమాండ్ అధ్యక్ష. మొత్తంలో 50% కడితే కానీ కోర్టులు స్టే ఇవ్వవు అధ్యక్ష. కానీ సొసైటీలో 73 సెక్షన్ 73 వచ్చి ప్రాపర్టీ అటాచ్మెంట్ చేసినప్పటికి కూడా మంత్రి గారు చెప్పినట్టుగా ఊరికే స్టేలు ఇచ్చేస్తున్నారు అధ్యక్ష. కాబట్టి ఈ చట్టానికి మనము అమెండ్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మంత్రి గారు తీసుకున్నటువంటి చర్యలు మేము అభినందిస్తున్నాం. ఎందుకంటే ఈ 9 నెలల్లో అసలు ఎలాంటి ఒత్తిడికి కూడా లోను కాకుండా పనిచేశారు. ఆయన్ని సభాముఖంగా అభినందిస్తూ ఈ చట్టాలకు మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరాన్ని తమరు గుర్తెరిగి తదుపరి చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ఈ సబ్జెక్ట్ మీద సభ్యులు చాలా బాగా స్పందించారు, సమస్యలను చెప్పారు. మంత్రి గారు వారి స్పందన కన్నా కూడా ఎక్కువగా స్పందించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పుడు ఏదైతే హౌస్ కమిటీ అన్నారో స్పీకర్ గారు వచ్చిన తర్వాత చాలా మంది సభ్యులు మనోభావాలన్నీ కూడా విన్న తర్వాత ప్రభుత్వానికి కానీ నాకు కానీ హౌస్ కమిటీ వేయడంలో ఎటువంటి అభ్యంతరం లేదు. మీరు సభాపతిగా ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని ఆమోదిస్తానని కూడా మరొకసారి తెలియచేస్తున్నాను. మీరు ఇప్పుడు నిర్ణయం తీసుకుంటారా, స్పీకర్ గారు వచ్చిన తర్వాత తీసుకుంటారా, అది మీ నిర్ణయం వెల్లడించండి. హౌస్ కమిటీ వేయడంలో ప్రభుత్వానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. స్పీకర్గా ఆ స్థానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ముందుకెళ్తాం. తప్పకుండా రేపు స్పీకర్ గారితో చర్చించి మీతో కూడా చర్చించి సభ్యులు అందరూ కూడా మెజారిటీ కోరుకుంటున్నారు కాబట్టి వారి కోరికకి అనుగుణంగానే ఉంటుందని భావిస్తున్నా. ఇప్పుడు ఈ రోజుకి ఆఖరి ప్రశ్న, ఇందులో ఎవరికి సప్లిమెంటరీ లేవు, ముందే చెప్తున్నా. 8 ఎవరికి లేవు. 813 టీజీ భరత్ గారు. ఆనరబుల్ స్పీకర్ సార్, ఫస్ట్ క్వశ్చన్కి అవును సార్ అలాట్ చేయడం జరిగింది. రెండో ప్రశ్నకి టోటల్ ప్యాకేజ్ వచ్చి 11,440 crores సార్. 11,440 crores సార్. దాంట్లో 19th September 2024లో 500 crores ఇవ్వడం జరిగింది. ఇంకొక అడ్వాన్స్ 1140 crores 25th Septemberన ఇవ్వడం జరిగింది 2024లో. తర్వాత ఫస్ట్ ట్రెంచ్ 6,783 crores ఇవ్వడం జరిగింది 30th Januaryలో. ఈ టోటల్ ప్యాకేజు మన ఇండియా గవర్నమెంట్లో మనం ఇక్కడి నుంచి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, తర్వాత లోకేష్ గారు పుష్ చేసిన దానికి ఈ ప్యాకేజ్ రావడం జరిగింది. సో ఈ 6,783 crores థర్డ్ క్వశ్చన్కి ఎట్లా బ్యాలెన్స్ ఫండ్స్ అంతా రిలీజ్ చేస్తారనేది చెప్పడం జరిగింది. అంటే టార్గెట్స్ పెట్టారు సార్. ఆ టార్గెట్స్ ప్రకారము అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తే బ్యాలెన్స్ రిలీజ్ చేస్తుంది. ఎందుకంటే పెద్ద ప్యాకేజ్ ఇచ్చారు 11,440 crores ఇచ్చినప్పుడు దాని టార్గెట్గా అచీవ్ చేసినప్పుడు బ్యాలెన్స్ ఫండ్స్ రిలీజ్ అవుతాయి సార్. థ్యాంక్ యూ. ఇది చాలాసార్లు సభలో కూడా చర్చ జరిగింది కాబట్టి వంశీకృష్ణ. ధన్యవాదాలు అధ్యక్ష. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుతో ప్రారంభమై ఎంతోమంది మహానుభావులు దీన్ని సాధించడం జరిగింది.
అమృతరావు గారు లాంటి ప్రాణత్యాగం, అలాగే చెన్నేటి విశ్వనాథన్ గారు లాంటి వారి కృషి అంతా ఉంది అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఈ ప్లాంటు దేశంలోనే అత్యుత్తమైన ప్లాంట్ అధ్యక్ష. అయితే ఈరోజు ఈ ప్లాంటు ఆర్థిక సంక్షోభంలో ఉంది అధ్యక్ష. ఈ ఆర్థిక సంక్షోభంలో ఉండడానికి అనేక కారణాలు ఉన్నాయి అధ్యక్ష. మరి గత ప్రభుత్వం కూడా ఈ యొక్క ఆర్థిక సంక్షోభానికి ఒక కారణం అధ్యక్ష. అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే లోకేష్ గారు, అలాగే మా ఎంపీలు గారు, అలాగే మా అందరూ కూడా కృషితో ఈరోజు దానికి నిధులు 11,450 కోట్లతో పాటు అంతకుముందు కూడా ఒక 1,650 కోట్లు కూడా నిధులు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో గర్వించదగ్గ ప్లాంట్ కాబట్టి